హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి 9వ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు, ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం. అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు. మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు. అందువలన స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన, తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని, ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం. అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి. అలాగే మానసాదేవి, ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది. మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు. అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది. గోసేవ, మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది. అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది. అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. జై గోమాత. శ్రావణ మాసం వచ్చింది. మహిళలందరికీ, మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి. ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింటా దీపం పెడతాం. అయితే ఎలాంటి దీపం పెట్టాలి? స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం, గోవు యొక్క పేడ, ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది. ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు. గుర్తుపెట్టుకోండి, జెర్సీ గోవు పేడ కూడా వాడం. దేశవాళీ గోవులతో, మన దగ్గరే ఉన్నాయి గోవులు, ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమిద వెలిగించుకుంటే మీ ఇంట్లో చక్కని ఆక్సిజన్ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్టలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి, వివరాలు తెలియచేయబడతాయి. జై గోమాత. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి. మీరు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందండి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. నన్ను మరింత ప్రోత్సహించాలి, ఈ గురువుగారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి. ప్రతి వీడియో కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి, ఆగస్టు 1 నుంచి 15 వరకు కర్కాటక రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి చెప్పాలి అంటే ఒక 70% వరకు అనుకూలంగానే గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. అందువలన కాస్త శుభ ఫలితాలను పొందేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒక కసి, ఏదైనా మీరు అనుకుంటే సాధించాలి అనేటువంటి కసి మీలో బాగా పెరగటం, అది అదృష్టంగానే భావించాలి.
అలాగే ఆర్థికంగా కూడా ఎదుగుదల కొద్దిగా అంటే మీరు అనుకున్నంత రేంజ్ కాకపోయినా పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా సరే మీరు అనుకున్నటువంటి కార్యాలు తప్పకుండా సక్సెస్ అవుతారు. కాస్త లేట్ అవ్వచ్చు కానీ అద్భుతంగా మీ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా సమయానుకూలంగా మీకు లభించడం జరుగుతుంది. స్త్రీ మూలకంగా అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక ఇబ్బంది ఉందంటే వారు కూడా ఆదుకోవడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయటం వలన కూడా కాస్త లాభపడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో వారి పట్ల మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ శత్రువర్గం మీరంటే ఎవరికి పడదో వారు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక శుభకార్యాల కోసం కొద్దిగా ధనాన్ని అయితే ఖర్చు చేసే సూచనలకైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా మీకు సన్నిహితులు ఉంటే వారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందిగా వార్తలు వినేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. వారి ఆరోగ్యం మీద కూడా కొద్దిగా మీకు కావలసిన మిత్రులైతే కొద్దిగా ప్రయత్నం చేయండి. అలాగే మీ సన్నిహితులు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వారి కోసం మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా కాస్త వేగం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు కూడా తొందరపడి నిర్మాణాలు పూర్తి చేయాలనుకుంటారు. ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేసినట్లయితే అవి ఫలించే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా శుభ సమయంగానే చెప్పాలి. అలాగే ఏదైనా ఒక పని ఉందంటే ఇతరులను నమ్మి మీరు వారి చేతుల్లో పెట్టడం, వారు సరిగ్గా డీల్ చేయకపోవటం వలన కొంత ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతాయి. అందువలన ఏ పనైనా ఉంటే మీకు మీరే డీల్ చేసుకోండి. అంతే తప్ప పక్కవాడి చేతుల్లో పెట్టడం దానివలన మీరు తర్వాత బాధపడి కూడా సుఖం లేదు. నిరుద్యోగులకైతే కాస్త అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక అవకాశం వచ్చిందనుకోండి, ముద్దు వచ్చినప్పుడు చంకెక్కాలి అన్నట్టు వాటి కోసం మీరు కాస్త ఒక అడుగు ముందుకు వేసినట్లయితే తర్వాత అదే మీరు అనుకున్న ఉద్యోగానికి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక రాజకీయ నాయకులకైతే చాలా అనుకూలంగా ఉంది. ప్రజాక్షేత్రంలో కూడా మీ పట్ల మంచి క్రేజ్ అయితే ఉంటుంది, బాగుంది. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లకు ఇది శుభ సమయంగా చెప్పాలి. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి మీరు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అదనపు బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అధికారులు కూడా మీకు కాస్త సపోర్టివ్గా నిలిచే స్థితి అయితే కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు కొద్దిగా మీరు పక్క వాళ్ళ వ్యాపారంతో చూసుకుంటే మీ వ్యాపారం ఒక మోస్తరు డల్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే లాభాలైతే వస్తాయి, అవి మిమ్మల్ని సంతృప్తిపరచలేవు. గతంలో ఏదైనా బకాయిలు ఉన్నట్లయితే అవి తీర్చడం కూడా కష్టమయ్యేటువంటి స్థితి అయితే ఉంటుంది. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు ఏదైనా ఒక నూతన అగ్రిమెంట్ ఏదైనా చేసుకుంటే ఆచితూచి ఆలోచించి మీరు ఆ అగ్రిమెంట్ చేసుకుంటే మంచిది. 1-10 సార్లు చదువుకోండి. సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసుకుంటే మంచిది. ఇంకా షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుంటాయి. కళాకారులకు కూడా కాస్త టీవీ, సినీ ఇతర కళాకారులకు కూడా అవకాశాలు కాస్త మెరుగుపడే సూచనలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులు కూడా మీరు అనుకున్న దానికంటే కొద్దిగా లాభ స్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త అప్రమత్తంగా ఉండాలి. పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా బాగుంది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి కూడా శుభ సూచనలే ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 6, 8, 15, 1, 3, 10, 13. కాస్త నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్తే చాలు. మరి ఈ కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని ఒక్కొక్కరు 19 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఒక ఎర్ర పువ్వుతో అద్భుతాలు జరుగుతాయి, మంచి ప్రయత్నాలు. అలాగే ఎవరైనా పేదవాళ్ళకి పెళ్ళి కానీ
ఆడపిల్లలకి ఒక ఎరుపు రంగు, ఎరుపులో ఏదైనా సరే మెరూన్ కావచ్చు, లైట్ రెడ్ కావచ్చు, రెడ్ షేడ్ ఉన్నటువంటి ఏదైనా వస్త్రాలు మీరు ఇచ్చినట్లయితే మంచి జరుగుతుంది. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.